ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం శ్రీకృష్ణ భగవానుని యొక్క జన్మం. ఆయన యొక్క జన్మ ఏ విధంగా జరిగింది అనేటువంటిది మనకి ఈ భాగవతంలోని దశమ స్కందంలో 3వ అధ్యాయంలో వివరించడం జరిగింది వ్యాసుల వారు. దాంట్లో ముందుగా శ్రీ సుఖ ఉవాచ, సుఖదేవేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి ఈ ఆఖ్యానాన్నంతా కూడా వివరిస్తూ, అథ సర్వగుణోపేత కాల పరమశోభన యర్హ్యేవాజన జన్మక్షం శాంతర్క్ష్యగ్రహతారకం. ఇక్కడ 3 పదాలు ఏవైతే 3 అక్షరాల కలయిక ఉన్నది, అట్లాంటి అక్షరాలు మహాభాగవతంలో ఎన్నో కనిపిస్తాయి. శ్రీమద్ భాగవతంలో అట్లాంటి పదాలని కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే మనం సులభంగా ఈ శ్లోకాలని పదవిభజన చేసుకోవటము, వాటి అంతరార్థం గ్రహించడము చేసుకోవచ్చు. యర్హ్యేవా జనజన్మర్క్ష్యం శాంతర్క్ష్య గ్రహతారకం దిశ ప్రసేతుర్గగనం నిర్మలోడు గణోదయం మహీ మంగళ భూయిష్ట పురగ్రామ ప్రజాకర అని అథ అనేటువంటి మొట్టమొదటి పదంలోనే అటు తర్వాత అని అర్థం. అంటే పూర్వ అధ్యాయంలో ఏదైతే ప్రస్తావించారో దాని తర్వాత అనేటువంటిది మనకి కథాంశం సూచకమవుతుంది. అంటే అక్కడ కారాగారంలో దేవకీ వసుదేవులిద్దరూ కూడా బంధించబడిన తర్వాత, దేవకి గర్భవతి అయిన తర్వాత, ఆ గర్భంలోని తేజస్సుని దేవతలందరూ కూడా, బ్రహ్మాది దేవతలందరూ వచ్చి స్తుతించి వెళ్ళిపోయిన తర్వాత అని అర్థం అక్కడ మనకి అర్థం చేసుకోవాలి. సర్వగుణోపేత కాల పరమశోభన, పరమశోభాయమైనటువంటి కాలం, సర్వగుణాలతో కూడుకుని ఉపేత కూడుకున్నటువంటిది. అంటే అన్ని గుణములు, అంతేకాకుండా కాలము, శోభాయమైనటువంటి పుణ్య తిథి, గ్రహములు, నక్షత్రములు అన్నీ కూడా కలిసి ఉన్నటువంటి పరమశోభాయమైనటువంటి కాలం అక్కడ ప్రాప్తించడం జరిగింది. ఆ సందర్భంలో ఇక్కడ యర్హ్యేవా జన్మర్క్ష్యం శాంతర్క్ష్యగ్రహతారకం, జన జన్మర్క్ష్యం అనేటువంటిది, అలాగే శాంతర్క్ష్య గ్రహతారకం అనేటువంటిది. ఇక్కడ నక్షత్రములు, గ్రహములు మొదలైనటువంటివన్నీ కూడా ఆయన యొక్క జన్మ నక్షత్రంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించేటువంటి సమయంలో ఆ పరమాత్ముడే మన కోసమై మనల్ని ఉద్ధరించడానికి జన్మిస్తున్నప్పుడు ఈ గ్రహాలు, నక్షత్రాలు మొదలైనటువంటివన్నీ కూడా ఎక్కడ ఏ స్థితిలో, ఏ శుభకరమైనటువంటి స్థితుల్లో ఉండాలో ఆ ప్రదేశాలలో అన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే శాంతర్క్ష్యగ్రహతారకం అన్నారు. అంటే శాంతిని కలిగించేటువంటి విధంగా ఉండాలి, అంతేగాని ఉపద్రవాన్ని కలిగించేట్టుగా ఉండకూడదు. గ్రహాలన్నీ అనుకూలమైనటువంటి స్థితులలో ఉండాలి. అటువంటి స్థితులలో గ్రహ నక్షత్రాదులన్నీ కూడా చక్కగా వాటి వాటి స్థితులలో ఉండవలసిన చోట శాంతిగా ఉన్నాయిట. అంతేకాకుండా దిక్కులు ఎలా ఉన్నాయనేటువంటిది 2వ శ్లోకంలో వివరిస్తున్నారు. దిశ ప్రచేదుర్గగనం, గగనం ఆకాశం నందు, అలాగే అనేకమైనటువంటి ఈ అష్టదిక్కులయందు, అలాగే ఊర్ధ్వము పైన ఆకాశంలోను ఇంతా కూడా నిర్మలంగా ఉంది. దిశ ప్రసేదుర్గగనం నిర్మలోడు గణోదయం, నిర్మల ఓడు గణోదయం. అనేకమైనటువంటి గణములు ఏవైతే ఉంటాయో ఆకాశంలో ఉండేటువంటి అన్ని కూడా, అలాగే దిక్కుల్లో ఉండేటువంటి దిక్పాలకులు ఇవన్నీ కూడా చాలా నిర్మలంగా ప్రసన్నంగా ఉన్నారట. మహీ మంగళ భూయిష్ట
పురగ్రామ ప్రజాకర. భూమంతా కూడా మంగళకరంగా శోభాయమానంగా ఉంది. భూమాత యొక్క కష్టాలు తీర్చడానికే ఇక్కడ పరమాత్ముడు అవతరిస్తున్నాడు. కాబట్టి ఈ భూమి అంతా కూడా ఎలా ఉందంటే మంగళ భూయిష్టంగా ఉంది. నా కష్టాలు తీర్చడానికి మహానుభావుడు ఈ భూమి మీద తన యొక్క పాద పద్మాలతో పునీతం చేయడానికి వస్తున్నాడు అని భూమాత పరవశించిపోయింది. పురగ్రామాలు, అనేకమైనటువంటి పురములు, గ్రామములు, అలాగే జనపదాలు మొదలైనటువంటివన్నీ కూడా చాలా ఆనందకరమైనటువంటి విధంగా, అంటే భూమి పులకరించిపోయేటువంటి విధంగా ఉన్నది. భూమాత పులకరిస్తే ఏ విధమైనటువంటి ప్రకృతి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఆ విధమైనటువంటి మంగళకరంగా భూమాత కూడా సంతోషంగా ఉంది. నద్య ప్రసన్న సలిలా ప్రదా జలరుహ శ్రియ ద్విజాలికుల సన్నాదస్తబకా వనరాజయ. ఉద్యానవనాలు మొదలైనటువంటివి ఎలా ఉన్నాయి? నద్య అనేది బహువచనం. నదీ నద్యో నద్య అంటే నదులు ఎలా ఉన్నాయి, సముద్రములు ఎలా ఉన్నాయి, దిక్కులు ఎలా ఉన్నాయి అంటే పరమాత్ముడు అవతరించేటువంటి సందర్భంలో ప్రకృతి ఎలా ఉన్నది అనేటువంటిది వ్యాసుల వారు చక్కగా వర్ణిస్తున్నారు. ఉన్నదున్నట్టుగా తెలుగు భాగవతంలో పోతనామాచ్యుల వారు కూడా చక్కటి అనువాదం చేశారు. మనకి అత్యద్భుతమైనటువంటి అనువాదం పోతన వారిది. నద్య ప్రసన్న సలిలా, సలిలములు అంటే జలములు, నీటి. ప్రసన్నమైనటువంటి నదుల్ని ప్రసన్నమైనటువంటి జలాలని అందిస్తున్నాయి నదులు అనేటువంటివి. అలాగే హ్రదములు, జలరుహశ్రియ, మడుగులు మొదలైనటువంటివన్నీ, అలాగే సరోవరాలు మొదలైనటువంటివన్నీ కూడా చక్కటి జలరుహశ్రియ, మధురమైనటువంటి జలాలని, సుందరమైనటువంటి ప్రసన్నమైనటువంటి జలాలని నిండి ఉన్నాయి. ద్విజాలికుల సన్నాద స్తబకా వనరాజయ, వనములన్నీ కూడా వాటిలో అక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా చక్కగా, స్తబకములు అంటే గుత్తులు, పూల గుత్తులతో చక్కగా ఫలించి పుష్పించి ఉద్యానవనాలన్నీ కూడా సుందరంగా ఉన్నాయి. అక్కడ ఆహ్లాదమైనటువంటి వాతావరణాన్ని వ్యాసుల వారు వర్ణిస్తున్నారు. మరొకసారి ఈ శ్లోకం చదువుదాం. నద్య ప్రసన్న సలిలా ప్రదా జలరుహ శ్రియ ద్విజాలికుల సన్నాదస్తబకా వనరాజయ. అంతేకాకుండా వాయువులు ఎలా వీస్తున్నాయి? వవౌ వాయుస్సుఖ స్పర్శ పుణ్యగంధవః శుచిః అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతాస్తత్ర సమింధత. వవౌ వాయువులు ఎలా వీస్తున్నాయి? వవౌ అంటే వీయడం. ఎటువంటి వాయువులు వీయాలి? సుఖస్పర్శ, సుఖకరమైనటువంటి స్పర్శని కలిగించేటువంటి వాయువు. మనం ఏదైనా ప్రయాణం అవుతున్నప్పుడు, ముఖ్యమైనటువంటి కార్యానికై బయలుదేరి వెళ్తున్నప్పుడు కూడా వాయువు అనుకూలంగా వీస్తే అది మనకి శుభ సూచకం, వాయువు ప్రతికూలంగా వీస్తే అశుభ సూచకం. అలాగే వెళ్తున్నటువంటి వాయువులు కూడా అది చల్లగా శరీరానికి సుఖంగా ఆ స్పర్శ కలిగితే అది మనకి ప్రయాణానికి అనుకూలమైనటువంటిదిగా మనం గుర్తించాలి. అట్లా సుఖస్పర్శ వాయువు చక్కగా సుఖస్పర్శని కలిగించేటువంటి విధంగా వీస్తున్నాడు. అంతేకాకుండా ఆ వాయువులోనే పుణ్యగంధవః శుచిః, శుభ్రమైనటువంటి వాయువులు, పుణ్యమైనటువంటి సువాసన వెదజల్లేటువంటి వాయువులు సుఖాన్ని కలిగిస్తున్నాయి. ఆ వాయువు యొక్క స్పర్శ పుణ్యగంధముతో కూడుకుని ఉన్నటువంటివి, శుచిగా శుభ్రమైనటువంటి పవిత్రమైనటువంటి వాయువులు శరీర స్పర్శ సుఖాన్ని కలిగిస్తూ వీస్తున్నాయట. అంతేకాకుండా బ్రాహ్మణోత్తములు చేసేటువంటి యజ్ఞయాగాదులలో అగ్ని, పవిత్రమైనటువంటి అగ్ని ఎలా ఉన్నది అనేటువంటిది ఈ 2వ పాదంలో వర్ణిస్తున్నారు. అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతాస్తత్ర సమింధతః. ఆ ద్విజాతి అనే పదానికి అర్థం 2వ జన్మ ఎత్తినటువంటి వారు. విప్రులు అన్న, బ్రాహ్మణులు అన్న, ద్విజాతిభ్య అనే పదానికి అర్థం అంటే 2వసారి జన్మ ఎత్తినటువంటి వారిని ద్విజాతులు అంటారు. ఉపనయన సంస్కారాదులు అయిన తర్వాత బ్రాహ్మణుని ద్విజాతి అంటారు, ద్విజ అని అంటారు. అగ్నయశ్చ ద్విజాతీనాం, ఆ బ్రాహ్మణోత్తలు నిర్వహిస్తున్నటువంటి అగ్నులన్నీ కూడా శాంతాః తత్ర సమింధతః, శాంతాః చక్కగా ఆ వేయవలసినటువంటి హోమద్రవ్యాలతో అగ్ని ఎలా ప్రకాశించాలో అలా ప్రకాశిస్తున్నట్టు. శాంతాః, మండటం కూడా ఉగ్రమైనటువంటి తేజస్సు ఉండకూడదు, అలాగే చిటపటలాడుతున్నటువంటి శబ్దాలు రాకూడదు. కాబట్టి హోమద్రవ్యాలతో ఆ
పవిత్రమైనటువంటి వేద మంత్రోచ్చారణల మధ్య బ్రాహ్మణులు చేస్తున్నటువంటి అగ్ని కార్యాలు, అగ్నిహోత్రాలన్నీ కూడా చాలా శాంత చిత్తంగా, ప్రసన్నంగా, హాయిగా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటున్నాయి. అలాగే మనాంస్యాసన్ ప్రసన్నాని సాధూనాం అసురద్రుహాం జాయమానే జనే తస్మిన్ నేదుర్దుందుభయో దివి. మనాంస్య ఆసన్, మనాంసి ప్లస్ ఆసన్, మనాంస్యాసన్ విడతీస్తే మనః, మనసి, మనాంసి అనేది బహువచన శబ్దం. మనః అంటే ఒక మనస్సు, మనాంసి అంటే బహువచనం మనస్సులు. మనాంసి ఆసన్, మనాంసి అనేది సప్తమి ఏకవచనం అన్నమాట, సప్తమి యుగం. మనసుల యందు ఆసన్ ప్రసన్నాని సాధూనాం అసురద్రుహాం. సాధూనాం మనాంసి, సజ్జనుల యొక్క మనస్సు ఎలా ఉందిట అంటే ప్రసన్నాని ఆసన్. పరమాత్ముడు జన్మిస్తున్నటువంటి సమయంలో, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మ సమయంలో సత్పురుషుల యొక్క, సాధువుల యొక్క, పండితుల యొక్క, బ్రాహ్మణుల యొక్క మనస్సులన్నీ కూడా చాలా ప్రసన్నంగా, ప్రశాంత చిత్తంతో ఉన్నాయిట. పరమాత్ముడు ఉద్భవిస్తున్న సమయంలోనే ఇలా ఉంటే ఇంకా పరమాత్ముడు ఉద్భవించిన తర్వాత ఇక చక్కగా శిష్ట రక్షణ ఏ విధంగా ఉంటుంది ఇంకా ఊహించుకోండి. మనాంస్యాసన్ ప్రసన్నాని సాధూనాం. సత్పురుషుల యొక్క మనస్సులు అలా ఉంటే మరి అసురులకు ఎలా ఉంది? అసురద్రుహాం ఆసన్ మనాంసి. ఈ మనాంసి ఆసన్ అనే పదం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూడా తగిలించుకుంటే అసురద్రుహాం మనాంసి ఆసన్. దుర్మార్గులైనటువంటి వాళ్ళ యొక్క మనసులు ఏమన్నా భయభ్రాంతులైపోయి, అమ్మో మనకేదో ఆటంకం కలగబోతున్నది, మనకి ఆపదలు రాబోతున్నాయి అనేటువంటివి వాళ్ళ మనస్సుల్లో కల్లోలం కలిగించడం ప్రారంభమైంది వాళ్ళ యొక్క మనస్సులు. సత్పురుషుల యొక్క మనస్సులు ఏమన్నా శాంత చిత్తంతో ఉన్నాయి, శిష్ట రక్షణ జరగబోతుందని. అసురులకేమన్నా, దుర్మార్గులకేమన్నా, అధర్మం పాలిట శక్తులకేమన్నా, వాళ్ళకేమన్నా ఇక దుష్ట శిక్షణ జరగబోతున్నదనే సంకేతము వెళ్ళిపోయింది. ఎప్పుడు ఇదంతా జరిగిందంటే జాయమానే జనే తస్మిన్ నేదుర్దుందుభయో దివి. జాయమానే, ఆ పరమాత్ముడు జన్మించేటువంటి సందర్భంలో, అటువంటి ఆ సందర్భంలో జాయమానే అన్నారు అక్కడ. పరమాత్ముడు జన్మించేటువంటి సందర్భంలో ఇవన్నీ జరిగాయ్యా. తస్మిన్ నేదుర్దుందుభయో దివి. దివి అంటే ఆకాశమునందు దుందుభులు మోగినాయి. దుందుభయోహో నేదుగు, శబ్దములు ధ్వనించాయి. చక్కటి ఏవైతే నాదములు, శుభకరమైనటువంటి మంగళ నాదములు ఉంటాయో శుభసూచకంగా, ఆ నాదములు ఆకాశంలో వినిపించడం జరిగింది. అలాగే జగుః కిన్నర గంధర్వాస్తుష్టువు సిద్ధచారణా విద్యాధర్యశ్చ ననృతుః అప్సరోభిః సమం తదా. విద్యాధర్యశ్చ ననృతుః, ఈ అక్షరం దగ్గర విసర్గలు వస్తాయి. ననృతుః తర్వాత ఇటు పక్కకు వచ్చేటప్పటికి ఆ అనేటువంటి అక్షరం మనం తెచ్చుకోవాలి. అప్సరోభిః సమం తదా, ముఖ్యమైనటువంటి, అంటే పదవి విభజన అంటారు దీన్ని. పాదానికి ఎక్కడ పెట్టి తీసుకోవాలి అట్లా. లేకపోతే కలిపేసి చదవగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు విద్యాధర్యశ్చ ననృతురప్సరోభిః సమం తదా. విద్యాధర్యశ్చ ననృతురప్సరోభిః సమం తదా. జగుః కిన్నర గంధర్వాస్తుష్టువుః సిద్ధచారణాః. గంధర్వులు, కిన్నరులు, సిద్ధులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే తుష్టువుః జగుః. తుష్టువుః అనే తుష్టము అంటే ఆనందం, పరమ సంతోషించారు. గంధర్వులకి ఈ సంకేతం వెళ్ళిపోయింది. అంతకుముందే దేవతలతో పాటుగా సిద్ధచారణులు, మహర్షులు, గంధర్వులు వచ్చి ఆ పరమాత్మ యొక్క దివ్య తేజస్సుని గానం చేశారు, స్తోత్రం చేశారు. అట్లాంటిది ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఆ తేజస్శాలి అయినటువంటి గర్భస్థ శిశువు ఇప్పుడు బయటకు వస్తున్నాడు, పరమాత్ముడు బయటకు వస్తున్నాడు, అదే దివ్య తేజస్సు. కాబట్టి గంధర్వులందరూ కూడా, అలాగే సిద్ధులు, చారణులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా తుష్టువు, పరమానంద భరితులైపోయారు. అలాగే విద్యాధర్యశ్చ, విద్యాధర ఏకవచనం, విద్యాధర్య అనేది బహువచనం. విద్యాధరులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ననృతుః అప్సరోభిః సమం తదా. గానం చేయవలసినటువంటి గంధర్వులు గానం చేస్తున్నారు, నృత్యం చేయవలసినటువంటి వాళ్ళు ననృతుః అప్సరోభిః సమం, అప్సరసులు మొదలైనటువంటి వాళ్ళతో పాటు చక్కగా నృత్యం దర్శయామి,
గీతం శ్రావయామి అన్నట్టుగా వాళ్ళ ఉపచారాలు చేసేటువంటి పరమాత్మకి చేసేటువంటి షోడశోపచారాలలో వాళ్ళకి వచ్చినటువంటిది, వాళ్ళు దేంట్లో సిద్ధాస్తులో అటువంటివన్నీ కూడా చేసి చూపిస్తున్నారు అక్కడ. అంటే పరమాత్మ యొక్క సేవలు ఇప్పటి నుంచే చేయడం ప్రారంభించారు. జగు కిన్నెర గంధర్వాస్తుష్టువు సిద్ధచారణ విద్యాధర్యశ్చ నృతు అప్సరోభిః సమం తదా. అయితే ముముచుర్మునయో దేవాః సుమనాంసి ముదాన్వితాః మందం మందం జలధరా జగర్ జగర్జుర జగర్జురనుసాగరం, జగర్జుహు ప్లస్ అనుసాగరం, సాగరం అనుజగ్, సాగరాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలా అలా నీరు అక్కడికి చేరుకుంటున్నాయట. ఎక్కడా కూడా ప్రవాహంలో విపరీతమైనటువంటి ధోరణి లేకుండా మందం మందం జలధర, మందం మందం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రశాంతంగా, ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా, ఎవరికి భయభ్రాంతుల్ని గురి చేయకుండా ఆ నీటిని ధరించినటువంటి మేఘాలు మొదలైనటువంటివన్నీ కూడా ఎక్కడ ఏవి ప్రసరించాలో అలా సాగరాన్ని చేరుకుంటున్నాయి. జగర్జుహు అనుసాగరం ముముచుర్ మునయో దేవాః సుమనాంసి ముదాన్వితాః. దేవతలు గాని మునులు గాని మొదలైనటువంటి వాళ్ళ యొక్క మనస్సులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ముదాన్వితాహ మనాంసి. ముదము అంటే సంతోషం, ముదాన్వితా మనాంసి, ఎంతో సంతోషమైనటువంటి ప్రశాంతమైనటువంటి మనస్సులు కలిగినటువంటి వారుగా దేవతలు గాని మునయోహో మునులు గాని వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంతో ఆనంద పరవశులైపోతున్నారు పరమాత్ముని యొక్క నూతనమైనటువంటి అవతారాన్ని చూడటానికి. అంతకుముందు ఎన్నో అవతారాలు పరమాత్ముడు ఎత్తాడు, అవన్నీ చూశారు. ఇప్పుడు మళ్ళీ ఈ పరమాత్మ యొక్క అంశ, ఈ భగవత్ స్వరూపం ఎలా ఉంటుందో ఎలా పుడతారో, అంతకుముందు వామనుడిగా పుట్టాడు, నరసింహస్వామిగా పుట్టారు, రాముడిగా పుట్టాడు, పరశురాముడిగా పుట్టాడు, ఈసారి ఎలా ఉంటుందో ఈయన అవతారం చూడాలని చెప్పి ఆ సందర్భంలో ఆ దేవతలు స్వర్గలోకానికి వెళ్తున్న సందర్భంలోనే చర్చించుకుంటూ వెళ్ళారు. అది గత పూర్వపాఠంలో చివరి శ్లోకంలో వర్ణించారు వ్యాసులు వారు. అట్లాంటిది వీళ్ళందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు, ఆ స్వామి ఎలా ఉంటారు. అంతేకాకుండా నిశీథే తమ ఉద్భూతే జాయమానే జనార్దనుడు జాయమానే జన్మించడం జరిగింది. ఎప్పుడంటే నిశీథే అర్ధరాత్రి, రాత్రిపూట తమ ఉద్భూతే, నిశీథే తమ ఉద్భూతే, రాత్రిపూట జన్మించాడు పరమాత్ముడు. అష్టమి రోజు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, కృష్ణాష్టమి. నిశీథే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయ. సర్వగుహాశయ విష్ణు, సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క అంతరంగంలో ఉన్నటువంటి సర్వవ్యాపకుడైనటువంటి విష్ణుమూర్తి. దేవరూపిణ్యాం దేవక్యాం, దేవతా స్వరూపిణి అయినటువంటి దేవతాంశ సంభూతమైనటువంటి దేవకీదేవి యొక్క గర్భమునందు ఉద్భూతే జాయమానే ఆయన జన్మించగా ఆవిరాసీత్యతా ప్రాచ్యాం దిశీందురివ పుష్కలః. దేవకీదేవి యందు ఆ పరమాత్ముడు జనార్దనుడు రాత్రిపూట ఆ విధంగా జన్మిస్తే ఎలా ఉందయ్యా అంటే ఆవిరాసీత్ యథా ప్రాచ్యాం దిశి ఇందుహు ఇవ పుష్కలః. పున్నమి చంద్రుడు ప్రాచ్యాం దిశి, తూర్పు దిక్కున పున్నమి చంద్రుడు ఉదయిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉన్నది. యథా ప్రాచ్యాం దిశి అంటే తూర్పు దిక్కున, ఏ విధంగా అయితే తూర్పు దిక్కున ఇందుహు ఇవ పుష్కలః, నిండు చంద్రుడు, పుష్కలమైనటువంటి వెన్నెల కురిపించేటువంటి ఆ నిండు చంద్రుడు తూర్పు దిక్కున ఉదయిస్తే ఎలా ఉంటుందో, అంధకారాలను పోగొట్టేటువంటి పున్నమి చంద్రుడు లాగా ఇక్కడ పరమాత్ముడు దేవకీదేవి గర్భం నుండి ఉద్భవించాడయ్యా అంటూ వర్ణించారు ఇక్కడ వ్యాసుల వారు. ఇక్కడ పరమాత్ముని యొక్క జన్మ ఆరంభం అనే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అవతారం అనేటువంటిది ఇదిగో ఈ దశమ స్కందంలో ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి స్వామి లీలలు, ఆ పుట్టినటువంటి దివ్యమైనటువంటి తేజస్సుని మళ్ళీ వసుదేవుడు స్మరించడం అనేటువంటిది, ఆ పిల్లవాడిని చూడంగానే అసలు ఎటువంటి భావనలు కలిగాయనేటువంటిది వర్ణిస్తున్నారు. ఆ పిల్లవాడు పుట్టుకతో ఎలా పుట్టాడు, ఎందుకంటే దేవతలు ఊహించుకున్నారు ఎలా పుడతారు, ఆ పిల్లవాడు ఎలా పుడతారు, స్వామి ఎలా పుడతారు.
రకరకాలుగా జన్మించారు ఆ స్వామి. ఈసారి ఎలా జన్మిస్తారో, ఏ ఆకారంలో జన్మిస్తారో అనుకుని వెళ్ళినటువంటి దేవతలకి ఒక్కసారిగా ఆ పరమాత్మని చూసేటప్పటికి ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఇక్కడ బాల విష్ణువులాగా కనిపించారంతే. ఎక్కడా వ్యత్యాసం లేదు. ఇప్పుడు మనం ఆకారాన్ని రూపుదాల్చి మనం పెద్దవాళ్ళమయ్యాం. మనం ఏంటంటే చిన్న బాల్యం నుంచి అలా వృద్ధి చెంది బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యం ఇట్లా దశ దశలు. అట్లా యవ్వనంలో ఉన్నటువంటి ఒక వయసు వచ్చినటువంటి స్వామిని మళ్ళీ బాల్య దశలోకి తీసుకురావడం అనేది మనకి ఎవరికి సాధ్యం కాదు. కానీ ఇదిగో ఈ పరమాత్మని అలా చూస్తున్నారు దేవతలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ పైన శ్రీ మహావిష్ణువుని ఆరాధించారు బ్రహ్మాది దేవతలు అంతకు ముందు వెళ్ళి. అంతటి మహావిష్ణువు కాస్త ఓ చిన్న పిల్లవాడి రూపంలో చూడటం ఎట్లా ఉంటుందో ఇదిగో ఈ కింద శ్లోకాలలో వర్ణిస్తున్నారు. ఎట్లా ఉన్నాడు ఆ బాలుడు. సమద్భుతం బాలం అంబుజేక్షణం బాలకం అంబుజేక్షణం సమద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖగదాద్యుధాయుధం శ్రీవత్సలక్ష్యం గలశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం. అద్భుతం బాలకం, అద్భుతమైనటువంటి ఆ బాలకుణ్ణి చూడటం జరిగింది. ఎట్లా ఉన్నాడంటే అంబుజేక్షణం, పద్మాల వంటి కళ్ళు కలిగినటువంటి వాడు. సమద్భుతం బాలకమంబుజేక్షణం, శ్రీ మహావిష్ణువు లాగానే చతుర్భుజం, 4 భుజములతోను, శంఖ గదాయుధాయుధం, శంఖము, చక్రము, గద, ఆయుధాలు మొదలైనటువంటివన్నీ ధరించాడు ఆ చతుర్భుజాలకి. అట్లాగే శ్రీవత్స్యలక్ష్యం కలశోభి కౌస్తుభం, శ్రీవత్స లక్ష్యం, లక్ష్యము అనేటువంటి పదానికి అర్థం చిహ్నము అని అర్థం. ఆ వక్షస్థలం మీద శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ కలిగినటువంటి వాడు. గలము అంటే కంఠం మీద, ఆ వక్షస్థలం మీద ఆ కంఠంలో ప్రకాశంగా అలా వెలిగిపోతున్నటువంటి కౌస్తుభం అనేటువంటి మణిని కలిగినటువంటి వాడు. గలశోభి కౌస్తుభం, కౌస్తుభం ప్రకాశించేటువంటి కౌస్తుభం అనేటువంటి మణిని కంఠమునందు అలంకరించుకున్నటువంటి వాడు ఆ బాలుడు. పీతాంబరం సాంద్రపయోద సౌభగం, పీతాంబరం పచ్చటి పట్టు వస్త్రాన్ని ధరించినటువంటి వాడు. పయోధరం క్షీర సముద్రం లాగా అలా వెలుగొందుతున్నటువంటి ఆ కాంతులతో ఉన్నటువంటి ఆ పిల్లవాడి యొక్క తేజస్సును చూశారు ఆ దేవతలందరూ కూడా. మహర్హ వైఢూర్య కిరీట కుండల త్విషా పరిష్వక్త సహస్ర కుంతలం ఉద్ధామ కాంచం గద కంకణాదిభిః విరోచమానం వసుదేవ ఐక్షత. ఐక్షత అంటే చూశాను అని అర్థం. వసుదేవుడు చూశాట ఆ పిల్లవాడిని. శ్రీ మహావిష్ణువు ఎట్లా ఉంటాడో అలాగే ఉన్నాడు. ఆ పైన చెప్పినటువంటి చతుర్భుజాలు, అలాగే శంఖచక్రాదులు మొదలైనవన్నీ ధరించి, శ్రీవత్సము, అలాగే కౌస్తుభమణి, పట్టు వస్త్రాలు, మహార్హవైఢూర్య కిరీట కుండలం, చక్కటి ప్రకాశవంతమైనటువంటి వైఢూర్యములు, వజ్రవైఢూర్యాలను ధరించినటువంటి కిరీట కుండలాలు కలిగినటువంటి వాడు. స్వామికి కిరీటం కూడా ఉంది ఆ చిన్న పిల్లవాడి. కుండలాలు ఉన్నాయి, ప్రకాశవంతమైనటువంటి కుండలాలు ప్రకాశిస్తున్నాయి. వాటి యొక్క కాంతితో కూడుకున్నటువంటి వాడు త్రిష కాంతి. త్విషా పరిష్వక్త సహస్ర కుంతలం, ఆదేవున ఆ కారాగారం అంతా అంధకారంతో ఉంది. కానీ ఈ దేదీప్యమానమైనటువంటి స్వామి యొక్క తేజస్సు, ఈ ఆభరణాల యొక్క కాంతి, వీటితో మొత్తం అంధకారం అంతా పటాపంచలైపోయింది. త్విషా పరిష్వక్త సహస్ర కుంతలం, అంతేకాకుండా ఉద్ధామ కాంచం గద కంకణాదిభిః, ఏ అవయవానికి ఎటువంటి ఆభరణాలు గ్రహించాలో అవన్నీ కూడా స్వామి అలంకరించుకుని ఉన్నారు. కంకణములు, కేయూరము మొదలైనటువంటివన్నీ కూడా ఉద్ధామ కాంస్యం గదా, బంగారుమయమైనటువంటి ఆభరణాలని, కేయూర కంకణాలను మొదలైనటువంటివన్నీ ధరించి అలా ప్రకాశిస్తున్నటువంటి స్వామిని వసుదేవుడు చూడటం జరిగింది. విరోచమానం వసుదేవ ఐక్షత, విరోచమానం ప్రకాశవంతమైనటువంటి కాంతులు అలా అలా ఆ అంధకారమైనటువంటి ఆ కారాగారంలో ఆ అంధకారాన్ని పారద్రోలి జగత్తుకే, మొత్తం సమస్తమైన జగత్తుకే కూడా ప్రకాశాన్ని కలిగించేటువంటి స్వామిని వసుదేవుడు స్వయంగా చూడటం జరిగింది. వసుదేవ ఐక్షత, ఆశ్చర్యపోయాడు ఒక్కసారి. ఎంత పుణ్యమో కదా ఆ తల్లిదండ్రులది. అయితే అప్పుడు వసుదేవుడు ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు, ఈ స్వామిని నేను అంతకు ముందు ఎప్పుడైనా చూశాను. ఆశ్చర్యపోతూ న విస్మయో సవిస్మయోత్ఫుల్ల విలోచనో హరిం
సుతం విలోక్యానకదుందుభిస్తదా ఆనకదుందుభిస్తదా కృష్ణావతారోత్సవ సంభ్రమోత్స్పృశ ముదా ముదాద్విజేభ్యో అయుతమాప్లుతో గవాం. మనసులోనే ఒక ఆకాంక్షని ఇక్కడ చెప్తున్నారు. వసుదేవుడు తన మనసులో ఒకటి అనుకున్నట్ట, పుట్టంగానే, స్వామి పుట్టంగానే. అది ఏమిటి అనేటువంటిది ఈ 4వ పాదాలను చెప్తున్నారు. సహా, సహా అంటే పైన చెప్పినటువంటి ఆ వసుదేవుడు విస్మయోత్ఫుల్ల విలోచనో హరి, చక్కటి ఆశ్చర్యానందాలతో ఆ పిల్లవాడి యొక్క దివ్యమైనటువంటి కాంతులు చూసి, ఆ 4 మోములతో 4 భుజాలతో అలా ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చూసి విలోచనో హరిం, హరిం విలోచన, శ్రీ శ్రీకృష్ణ పరమాత్ముని ఆశ్రయం శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుని సుతం, తన కుమారుడిగా, మహావిష్ణువే తనకి కుమారుడిగా జన్మించాడనేటువంటి ఆశ్చర్యానందాలతో సుతం విలోక్య ఆనక దుందుభిస్తదా. ఆనక దుందుభి అంటే మనం చెప్పుకున్నాం వసుదేవుడు జన్మించగానే ఆకాశంలో, భూమి మీద ఆ దుందుబులు మోగటం జరిగింది. ఆ దుందుభి శబ్దాలు మోగటం వల్ల వసుదేవుడికి ఆనక దుందుభి అనేటువంటి పేరు కలిగింది. విలోక్యానక దుందుభిస్తదా. ఆ తర్వాత కృష్ణావతారోత్సవ సంభ్రమోస్పృశన్. కృష్ణావతారం, ఇది శ్రీకృష్ణావతార జన్మ ఘట్టం. ఈ ఘట్ట సందర్భంగా, అంటే కృష్ణావతార పరబ్రహ్మ అవతరించాడు అనేటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్వామి వసుదేవుడు ద్విజేభ్య, ద్విజ అంటే బ్రాహ్మణుడు, ద్విజేభ్య బ్రాహ్మణుల కొరకు అయుతమాప్లుతో గవాం. అయుతము అంటే 10,000, గవాం అంటే గోవులు, 10,000 గోవులని దానం చేస్తాను బ్రాహ్మణులకి అని మనసులో సంకల్పించుకున్నట్ట. మనసులో సంకల్పించుకోవడం, దృఢమైనటువంటి దీక్షతో పుట్టిన సందర్భంగా. ఎందుకంటే ఇప్పుడు ఇవ్వలేడు, కారాగారంలో ఉన్నాడు కాబట్టి, ఆ కారాగారంలో ఏమీ అట్లాంటి పనులు చేయలేడు కాబట్టి, సంస్కారాలు చేయలేడు కాబట్టి, దాన ధర్మాలు చేయలేడు కాబట్టి, తాను మనసులో సంకల్పించుకున్నాడు ముందుగా అవకాశం రాగానే ఇవన్నీ తీర్చుకోవడానికి. బ్రాహ్మణులకి నేను 10,000 గోవుల్ని దానం చేస్తాను. చూడండి, పిల్లవాడు పుట్టగానే ఎటువంటి భావనలు తండ్రికి కలగాలి అనేటువంటి దానికి ఇట్లాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు, సంస్కారాలు. ముదా, సంతోషంగా ఆ వసుదేవుడు మనసులో నిశ్చయించుకున్నటువంటి మాట ఇది. 10,000 ఆవుల్ని నేను బ్రాహ్మణులకి దానంగా ఇస్తాను అని సంకల్పించుకున్నాడు. అథైనమస్తౌత్, ఇక్కడి నుంచి అస్తౌత్ అన్నాడు, అంటే స్తోత్రం చేయడం. వసుదేవుడు చేసినటువంటి స్తోత్రం శ్రీకృష్ణ పరమాత్ముడి. అథైనమస్తౌదవధార్య పూరుషం పరం నతాంగః కృతధీ కృతాంజలి స్వరోచిషా భారత సూతికాగృహం విరోచయంతం గతభి ప్రభావవిత్. భయభ్రాంతులన్నీ కూడా అన్నిటినీ నాశనం చేసేటువంటి గొప్ప తేజస్శాలైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని, పరమపురుషుడైనటువంటి ఆ మహావిష్ణువుని ధ్యానం చేస్తున్నాడు ఇక్కడ. అథ, ఆ తర్వాత ఏనమస్తౌత్, ఏనం అంటే ఇతని, ఈ పిల్లవాణ్ణి, బాలకృష్ణుణ్ణి అస్తౌత్, అస్తౌత్ అంటే స్తుతించెను. అథైనమస్తౌత్ అవధార్య పూరుషం, పూరుషం అవధార్య, పరమ పురుషుడైనటువంటి, ఈ పరం అనేటువంటి ఇక్కడ పెట్టారు, ఈ పరం తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టుకుంటే అన్వయ క్రమం అని అంటారు దాన్ని. పరం పూరుషం, పరమ పురుషుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని అవధార్య, అవలోకించి వసుదేవుడు ఆనందంతో నతాంగ కృతధీ కృతాంజలి, నత అంగ, ఆ పరమాత్ముడికి శిరస్సు మీద అలా అంజలి ఘటించి తన 2 చేతుల్ని కూడా జోడించి శిరస్సు మీద పెట్టుకుని నతాంగ కృతధీ కృతాంజలి, అంజలి ఘటించి నమస్కారం చేసి, చిన్న పిల్లవాడైనా తన బిడ్డవాడైనా సరే పిల్లవాడికి నమస్కారం చేయకూడదంటారు, కానీ అక్కడ చూడంగానే పరమాత్మ అంశ అర్థమైపోయింది వసుదేవుడికి. సాష్టాంగ పడిపోయాడు, ఒక్కసారి చేతులు నెత్తి మీద పెట్టుకున్నాడు, అంజలి ఘటించి నమస్కారం చేశాడు. నతాంగ, నత ప్లస్ అంగ, శరీర భాగాలన్నీ, అష్ట అంగములు ఆనిస్తూ చేసేటువంటి నమస్కారం, అష్టాంగం. అట్లా నమస్కారం చేసి స్వరోచిష భారత సూతికా గృహం, సూతికా గృహం అంటే పిల్లవాడు పుట్టిన ఆ గృహం ఏదైతే ఉంటుందో దాన్ని సూతికా గృహం అంటారు.
పురుడు పోసుకున్నటువంటి ఆయుధం. ఆ పురిటింట్లో స్వరోచిష తన యొక్క కాంతులతో విరోచయంతం, తన కాంతులతో ఆ సూతికా గృహాన్ని కాంతివంతం చేసిన, ప్రకాశవంతం చేసినటువంటి ఆ పిల్లవాణ్ణి గతభి ప్రభావవిత్, భయభ్రాంతుల్ని మొత్తం అన్నిటినీ కూడా పారద్రోలి చక్కటి కాంతుల్ని ప్రకాశింపజేసేటువంటి ఆ పిల్లవాడి యొక్క తేజస్సుని, అంతకుముందు దేవకీ గర్భంలో ఉన్న తేజస్సు ఇప్పుడు బయటికి వచ్చిన ఇంకాస్త ప్రకాశవంతంగా కనిపిస్తున్నటువంటి ఆ తేజస్సుని వసుదేవుడు స్తోత్రం చేయడం జరిగింది. వసుదేవ ఉవాచ. ఇక్కడి నుంచి వసుదేవుడు చేసినటువంటి శ్రీ మహావిష్ణు స్తోత్రం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి స్తోత్రం. అది రేపటి అధ్యాయంలో మళ్ళీ తిరిగి మనం ప్రవచించుకుందాం 13వ శ్లోకం నుంచి. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం. నమస్కారం అండి. నమస్కారం అండి సార్. నమస్కారం. నమస్కారం.